హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 8 కంటెస్టెంట్స్ నుంచి ఈ రోజైతే ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. సో ఈ ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఈ వీక్ మొత్తం ఓటింగ్ కూడా చాలా పోటాపోటీగా అయితే జరిగింది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా విష్ణుప్రియ, మణికంఠ వీరిద్దరు టాప్ 1-2 ప్లేసెస్లో అయితే ఉన్నారు. ఇక రిమైనింగ్ వాళ్ళందరి ప్లేసెస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఎండింగ్ ఓటింగ్ వచ్చేసరికి ప్రేరణ, యష్మి వీరిద్దరు 3-4 ప్లేసెస్లో అయితే ఉన్నారు. వీరిద్దరికి లాస్ట్ 2 డేస్లో ఓటింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఇక పృథ్వీ, నైనిక, సీత, అభయ్ ఈ నలుగురికి ఒకే లెవెల్లో ఓటింగ్ జరగడంతో నలుగురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ బిగ్ బాస్ చేతిలోకి వెళ్తుంది. ఈ నలుగురిలో కూడా పృథ్వీ, సీత వీరిద్దరు అయితే మంచి కంటెంట్ ఇస్తున్నారు. కాబట్టి మోస్ట్లీ వీరిద్దరిని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇక నైనిక, అభయ్ వీరిద్దరిలోనే మోస్ట్లీ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకనంటే నైనిక ఆల్మోస్ట్ కామ్ గానే ఉంటుంది, ఎవరితో పెద్ద ఇష్యూస్ కూడా లేవు. ఇక అభయ్ చూస్తే బిగ్ బాస్ మీద రివర్స్ అవుతూ ఉన్నాడు. ఇది బిగ్ బాస్ కూడా చాలా కోపం వస్తుంది కాబట్టి తనని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీక్ ట్విస్ట్ ఇవ్వడానికి బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్స్ కూడా ఉంది. డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలో కూడా సీత, అభయ్ వీరిద్దరు మెచ్యూరిటీతో ఉంటారు. కాబట్టి ఇక అభయ్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. సీతని సీక్రెట్ రూమ్ లో పెడితే మంచి యూజ్ అవుతుందని నా ఒపీనియన్. సో ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరిని సీక్రెట్ రూమ్ లో పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రోజు ఎలిమినేషన్ కి సంబంధించిన ఇన్ఫో రాగానే మీకు అప్డేట్ అనేది మన ఛానల్లో తప్పకుండా వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.